ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహిని. మూడవది హనుమద్ధయ్యంగ వీణం, అంటే హనుమత్ పంచరత్నాలు, వాటి గురించి చెప్తున్నా. భారతీయ, ఇది 8వ భాగం, 24/1/25. హనుమద్ధయ్యంగ వీణం, హనుమత్ పంచరత్నం. భారతీయ భాగవత ప్రపంచంలో హనుమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రభువు ద్వైత అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయ అనుసారులకు సమానంగా ఆరాధ్యుడు, శివాతారంగా భావింపబడేవాడు. రామభక్తుడిగా శ్రీరామచంద్రులను హృదయ సీమలు పదిలంగా భద్రపరుచుకున్న భద్రాత్ముడు, బుద్ధిమద్ వరిష్ఠుడు, జితేంద్రియుడు, రామాయణ మహామాలారత్నం కనుక తద్భక్తి సేవలలో తత్పరులైన వాళ్ళకి రామప్రసాద లబ్ధి, బుద్ధిమత్త, జితేంద్రియత్వం మొదలైన మహాఫలాలు కరతల ఆమలక చేతిలో ఉన్న ఉసిరికాయలాడు. అద్వైత నిష్ఠాగరిష్ఠులైన శంకర భగవత్పాదు సాధకులలో మంద మధ్యమ అధికారులను ఉద్ధరించే ప్రయత్నంతో వ్రాసిన స్తోత్ర వాంగ్మయంలో అద్భుత దీధితులతో వెలుగొందేది శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం. ఇది కూడా భగవత్పాదులదే. లలిత పదలావణ్యం, గంభీరార్థ సంభరితమై ఆపాత మధురం, ఆలోచనామృతం అయిన ఈ చిన్న స్తోత్రాన్ని యథామతి, అంటే నా బుద్ధికి తోచినట్లు, అంత గొప్ప శలాక వారు ఎంత వినయంగా అంటున్నారు, వ్యాఖ్యానిస్తున్నా. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్స్యం మత్స్యచ్చం సీతాపతి దూతాజ్యం వాతాత్మజ మధ్య భావయే హృజ్యం. మళ్ళా వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్స్యం సీతాపతి దూతాజ్యం వాతాత్మజ మధ్య భావయే హృజ్యం. విషయవాంఛలన్నిటిని వదిలేసినవాడు, ఆనందంతో జారువారే కన్నీరు గగుర్పాటు కలవాడు, చాలా స్వచ్ఛత కలవాడు. శ్రీరామచంద్రుని దూతలలో అగ్రేసర్, సీతాపతి దూత ఆజ్యం అన్నాడు, అంటే ముందున్నవాడు అగ్రేసర్. వాతాత్మజం అద్య భావయే హృజ్యం. హృజ్యం అంటే మనోహరమైన వాతాత్మజుడు, వాయుదేవుడి కుమారుడి అయిన హనుమంతుణ్ణి నేను ధ్యానిస్తా. విషయవాంఛలన్నిటినీ వదిలినవాడు, ఆనందంతో జాలువారే కన్నీరు కలవాడు, గగుర్పాటున్నవాడు, స్వచ్ఛత కలిగినవాడు, శ్రీరామచంద్ర దూతలలో అగ్రేసరుడు, మనోహరుడైన వాయుకుమారుణ్ణి నేను ధ్యానిస్తా, భావిస్తా, పూజిస్తా, సేవిస్తా. విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అవి ఎండమావుల వంటివి. ఆశ గొలపటమే వాటి వంతు. ఫలం అందులో వచ్చేదేం లేదు, సున్నా. కనుక భ్రాంత చిత్తుడు వాటికి తగులపడి శక్తియుక్తులన్నిటినీ నశించిన తరువాత వాటి వంచనను అప్పుడు గుర్తిస్తారు. అందుకు లోబడి తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత కానీ మామూలు వాడికి తెలియదు. అలా అవి భావనలు, ప్రయత్నంలో, ఫల సాధన దశలో జీవుణ్ణి దుఃఖపెడతాయి. వివేకం కలవాడు దుఃఖాన్ని కోరి తెచ్చుకోడు కదా.
కనుక సర్వజీవులకు దుఃఖత్యాగం సుఖఫలం అపేక్షణీయ. కనుక భగవత్ స్వరూపుడు హనుమంతుడు భక్త అవతారం తాల్చి తన ప్రవృత్తిలో లోకానికి ఉపదేశం చెయ్యటానికై విషయవాంఛలన్నీ వదిలేశారు. అంత పెద్ద ఓడకు ఎంత చిన్న రంధ్రమున్నా సముద్రంలో మునిగిపోవటం తప్ప దానికి రక్షణ ఉండదు. అలాగే విషయవాంఛ ఏ కొద్దిగా ఏ ప్రమాణంలో ఉన్నప్పటికీ అది ఆనంద ప్రాప్తికి భంగకరం అవుతుంది. కనుక ఆయన విషయాలకు సంబంధించిన అఖిల వాంఛలను వదిలేసుకున్నాడు, త్యజించాడు. విషయ అనుభవం కొంతకాలం కలిగిన తరువాత విద్య వదిలిపెట్టాడా అనే అనుమానం రావచ్చు మనబోటి అల్పబుద్ధులు. దాన్ని పరిహరించటానికే, అది కాదని చెప్పటానికే భగవత్పాదు విషయాలను విడనాడెను అని చెప్పకుండా చెప్పకుండా వాంఛలనే వదిలేశాడు అని ఆచార్యపాదులు భగవత్పాదులు అంటారు. అంటే వాంఛే లేని వాడికి అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక కోరికే లేకపోతే కోరిక వల్ల వచ్చే అనుభవం అస్సలు లేదని అర్థం. ఈ అనుపదముననే జాత ఆనంద అశ్రు పులక స్వరూపుడు హనుమంతుడు కనపడుతాడు. కనుక ఇవన్నీ ఏం లేవు కనుక కళ్ళ నిండా నిరంతరం ఆనంద బాష్పాలు ఒళ్ళు పులకరింతతో ఉంటుంటాడు. కనుక అది ధ్వనిస్తోంది ఈ మాట. రామ సంకీర్తనతో మైమరచి ఆనందం అవధులు అంటే హరిహద్దులు దాటి కనుక బాష్పవారి పరిపూర్ణలోచనుడై మారుతాత్మజుడు మనకు సాక్షాత్కరిస్తారు. కనుక ఎక్కడ రామనామం కనపడితే వినపడి ఆయన ఒళ్ళంతా పులకిస్తుంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జల ప్రవాహంలాగా కాదు. అలాంటి ఆంజనేయుడిని గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఆనందం అంతరంగ పరిధిని దాటి అంటే లోపల ఉన్న ప్రదేశాలన్నీ దాటి నిండిపోయిన తర్వాత అఖిల దేహంలో కూడా వ్యాపిస్తుంది. అందుకనే పులకింత వస్తుంది. కనుక అందుకనే కన్నీరు వస్తుంది. అసలు అంటే ఏడ్పు కాదు, ఇవి ఆనంద బాష్పం. అవి తను మనస్సులలో, తను అంటే శరీరంలో, లోపల ఉండే మనస్సులో రెండిట్లో కూడా పొంగి పొరలేడి ఆనంద రసానికి ప్రవాహం లాంటిది. ఆ ఆనందాన్ని దాన్ని భావించే వాళ్ళని పరమానంద పరమానందాన్ని సంభావింపటానికి ఉపకరణాలు అంటే పనిముట్లు. కనుక ఈ ఆనందం అనుభవించాలంటే అలా మనసు స్వచ్ఛత ఉండాలి, కోరికలు లేకుండా ఉండాలి. అసలు కోరికే ధ్యాసే ఉండకూడదు. ఇలా ఆ భాగవతుడైనటువంటి హనుమన్మూర్తి అత్యచ్చమూర్తి, అతి స్వచ్ఛమూర్తి అన్నారు. అంటే ఎక్కడ వెదికైనా కొద్దిగా అయిన మాలిన్యం దోషం లేనివాడు. ఇక్కడ అతడు అది అంటే తత్తు స్వచ్ఛత. అది 3 రకాలు. వ్యక్తికి 3 కరణాలుగా ఉంటాయి కదా, 3 కరణాలు ఉంటాయి. అది మనస్సు ఒకటి, మాట ఒకటి, చేష్ట. అది అంటే మనోవాక్కాయ కర్మలు అంటాము. అది ఈ 3 ఏ కొంచెం మాలిన్యం ఏ దేశంలోనైనా ఏ కాలంలో అయినా లేకుండా ఉండటం స్థూల దేహానికి సంబంధించిన శౌచం. అంటే శరీరానికి సంబంధించినటువంటి శుద్ధత. అది
ఇక సూక్ష్మదేహమైతే మనోబుద్ధి చిత్త అహంకారాలకు సంబంధించిన అంతర్శౌచం, మనస్సు శుచిగా ఉండాలి, అంతర్బుద్ధి శుచిగా ఉండాలి, అలాగే అహంకారం లేకుండా ఉండాలి. కనుక అది అంతఃశుచి. ఇక మాట వాక్కు దగ్గరికి వస్తే మాలిన్యం లేకుండా ఉంటాం, మాటలో పరుషత్వం ఉండకూడదు, నింద ఉండకూడదు అంట. ఈ మూడు హనుమత్ ఆచార్యుని అచ్చతను తెలియజేస్తాయి, స్వచ్ఛతను తెలియజేస్తాయి. ఆయన్ని ఆచార్యుడి కింద చెప్పారు శలాక ప్రాచార్యుల వారు. దీన్నే ఆచార్య పాదుల వారైనటువంటి భగవత్పాదులు అత్యచ్చం తా కింద యావత్తు చ అత్యచ్చం, అతి అచ్చం అన్నట్టు. అంటే అనుపదాన్ని నిబంధించి అదే సాధనమైనటువంటి భక్తికి సాధ్య అవస్థ, పొందదగిన అవస్థ. అప్పుడు అతడు పరమాత్మకు పరమ సన్నిహితుడవు, దగ్గర వాడవుతాడు. కనుకనే సీతాపతి సీతకై పంపే దూతలలో ఆయన ప్రథమ స్థానీయుడు, అగ్రేసరుడు, ముందున్నవాడు, ఫస్ట్ మ్యాన్ అయ్యాడు. ఈతడు సముపార్జించాడు. అదొక స్థానం అందరికీ లభించేది కాదు. ఎంతో విశ్వాసం ఉండాలి. ఆ పంపబడే వాడి యొక్క శక్తి సామర్థ్యాలు అమోఘంగా ఉండాలి. వాడి బుద్ధి సూక్ష్మత చాలా గొప్పగా ఉండాలి. పంపిన కార్యాన్ని సఫలత్వం చేసుకురాగల తెలివితేటలు ఇవన్నీ ఆయనలో ఉన్నాయని గ్రహించి శ్రీరామదూతగా రాముడు హనుమంతుణ్ణి లంకకు పంపాడు సీత అన్వేషణ. నలుదిక్కులకు పంపటానికి సుగ్రీవుడు ఏర్పాటు చేసిన అనంత వానర కోటిలో శ్రీరామచంద్రుడు తన అభిజ్ఞానమైన గుర్తు అయిన అంగుళీయకాన్ని అంటే ఉంగరాన్ని హనుమకే ఇచ్చాడు. ఎవరికి ఇవ్వల. జాంబవంతుడు ముసలాయన ఉన్నాడు, అంగదుడున్నాడు, యువరాజు, ఇంకెవరికి ఇవ్వరు. ఈయనకొక్కడిది నలుడు నీరుడు, వీళ్ళంతా తర్వాత. కనుక వేదవేద్యుడైన పరమ పురుషుడి ఎవ్వడి శక్తి యుక్తులు ఎలాంటివో తెలుసు కనుక ఆయన దక్షిణ దిక్కుకు వెళ్ళేటువంటి హనుమంతుడికి తన ఉంగరాన్ని అభిజ్ఞగా గుర్తుగా ఇచ్చి పంపారు. ఆంజనేయుడు వానర జాతికి చెందినవాడు. అంధవికారానికి ఆ జాతి బాగా పేరు పొంది, ఏమిటా నీ మొహం కోతి ముఖం అంటుంటే అది అతడు హృజ్యుడలా. అలాంటి వానరముడు హృజ్యుడు అంటే చాలా అందంగా ఉన్నాడు, మనస్సును ఆకర్షించేట్లుగా ఉన్నాడన్నాడు. ఏమిటి భగవత్పాదులు ఎందుకన్నారు? హృజ్యత కేవలం దేహ సంస్థానాన్ని బట్టి నిర్ణయించరాని, మనిషి యొక్క ఆకారాన్ని బట్టి హృజ్యత నిర్ణయించలే. కోతుల చేతనలు బుద్ధి వైసారథ్యం మనకు ఈనాటికి స్పష్టంగా కనపడు. కోతులు మానవుల కంటే తెలివిగల జాతి గలవు. కనుకనే బాలుడనక వృద్ధుడనక అందరూ వాడిని పరిశీలనతో చూస్తూ ఉంటారు. కోతి చేష్టల ఆనందాన్ని కూడా పొందుతుంది. పూర్వం మన ఇళ్ళ దగ్గరికి కూతుర్ని తీసుకొని ఆడిస్తూ ఉంటారు. చెట్టెక్కమంటే చెట్టెక్కుతుంది, దండం పెట్టమంటే దండం పెడుతుంది, రింగులోంచి దూరం అంటే దూరంది, పల్టీలు కొట్టమంటే కొడుతుంది, షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇస్తుంది. అంత తెలివితేటలు ఆ జాతికి, వానర జాతికి. సామాన్యమైన కోతే ఇంత హృద్యంగా అంటే హృదయాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటే సుందరకాండలు విశ్వరూపాన్ని వెల్లడించే ఈ వింత కోతి హనుమంతుడు హృద్యం కాకుండా ఎలా ఉంటాడు అని ఒక ప్రశ్న. ఆయన వాతాత్మజుడు అంటే గాలి కుమారుడు.
వాయుదేవుడి కుమార్. వాయుదేవుడికి ఒక పేరు మహాబలుడు. ఎంతటి దానైనా విసిరవతల పారేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆయన అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగా సర్వంలో వ్యాపించి ఉంటాడు. గాలి కాసేపు వీచకపోతే ప్రాణులు జీవించలేరు కదా. కనుక ప్రాణశక్తికి ఆధారమైన వాడు వాయుదేవుడు. ఆయన కుమారుడు కూడా అంతటి వాడే. కనుక అది సంభావ్యత. గొప్ప కొడుకు గొప్ప తండ్రికి గొప్ప కుమారుడు పుట్టడం లోకంలో సహజము. కనుకనే అసాధ్యమైన సముద్ర లంఘన, అక్ష హననం, అక్షుడనే రాక్షసుడిని చంపడం, లంకాదహనం చేయడం, ఓషధి పర్వతాదుల తీసుకురావడం మహాకార్యాలు మామూలు కోతికయ్యే పని కావు. కనుక అవన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి. మహామారుతి అయిన మామూలు కాదు. అలాంటి హనుమంతుణ్ణి సర్వదా నేను భావిస్తాను అని భగవత్పాదులు చాలా వినమ్రంగా హనుమంతుణ్ణి ధ్యానించారు. ఇలా భావించటం చేత కలిగే ఫలితాలు విషయ విరాగం, కోరికల మీద కోరిక లేకుండా చేయాలి. అలా అంటే వాటి మీద విరాగం కలగడం. 2 ఆనందాన్ని పొందటం లబ్ధి. 3 త్రికరణాలు శుద్ధిగా ఉండటం. మనోవాక్కాయ కర్మలని శుద్ధిగా ఉండటం, పరిశుభ్రంగా ఉండటం అన్నది, పవిత్రంగా పరమాత్మకు దగ్గరగా ఉండటం, ప్రియుడవటం. కనుక సర్వజన హృద్యత్, అందరి మనస్సులకు ఆయన దగ్గరవాడుగా ఉండాలి, ఆకర్షింపబడేవాడుగా. దుష్కర కార్యకరత్వానికి కీర్తి అందటం అంటే దుష్కరమైన మామూలుగా ఎవ్వరు చెయ్యలేని పనులు చేసి కీర్తి పొందేంత శక్తి సామర్థ్యాలు బుద్ధి బలం కలవాడు అయ్యారు. కనుక ఈ శ్లోకార్థ భావాల వల్ల అలాంటి ఫలితాలు జనులు పొందుతారు అని భగవత్పాదులు మనకి ధ్వని రూపంగా చెప్పారు. అంటే నువ్వు పూజ చేయరా అలా నీకు లభిస్తాయని చెప్పరా, అది ఆయన గొప్పరా, మీరు కూడా మార్పులు చేస్తే మీకు అవి లభిస్తాయని చెప్పకుండా చెప్పారన్నారు. ఇక 2వ శ్లోకం. తరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమానమంజనా భాగ్యం. ఆయన అంజనాదేవికి భాగ్యం అంట. అది తరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవనం ఆశాసే మంజుల మహిమానం అంజనా భాగ్యం. బాలసూర్యుడు, తరుణ అరుణ, అరుణుడు అంటే సూర్యుడు, తరుణ అంటే బాల అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. కనుక బాలసూర్యుడి వంటి ముఖం అనే పద్మం కలవాడు, దయారస ప్రవాహం కంటి కొనలలో నెలకొన్నవాడు, కరుణారస పూరిత అపాంగం. అపాంగం అంటే కంటి కొన, ఇలా అంటాం. ఆ కొనల్లో అంతులేని దయ కలిగినవాడు ఎవరు? ఆంజనేయ. సంజీవనం ఆశాసే, లోకాన్ని జీవింపచేయగలిగినవాడు, లోకాన్ని జీవింపచేసేవాడు. అలాగే సుందర మహిమ కలవాడు, అంజనాదేవికి భాగ్యమైన వాడు అయిన హనుమంతుణ్ణి నేను కోరుకుంటా, అభిలషిస్తా అన్నాడు. బాలసూర్యుడి వంటి ముఖ పద్మం కలవాడు, దయారస ప్రవాహం కంటి చివరలలో వెలిగేవాడు, విరిసినవాడు, లోకాలను జీవింపచేసేవాడు, సుందర మహిమ కలవాడు. ఆయన చేసిన ప్రతి పని సుందరంగా ఉంటుంది. కనుక
సుందరాకాండకి ఆయనే కింగ్ అయ్యాడు. అంజనాదేవికి భాగ్యమైన వాడు హనుమంతుణ్ణి నేను అభిలషిస్తా, కోరుతా, సేవిస్తా అని. అంజనాదేవి కుమారుడి ముఖం అతి పాటలమైంది. ఆ పాటల కాంతి లేత సూర్యుడి వన్నెతో అలరారుతోంది. సూర్యుడంటే వెలుగులకు దేవత. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు అని కవివాడు. ఈ వెలుగు అనేది మరొక్క పేరు అఖిల విద్యలకు కూడా ఆ వెలుగనే పేరు. కానీ విద్యలన్నిటికీ వెలుగనే పేరు కూడా ఉంది. వెలుగు అంటే తేజస్సు, ప్రాంతి, ప్రకాశం కాదు. అది అన్ని విద్యలకు కూడా వెలుగనే పేరు. అది అక్కడ ఇది కవివాకు. కనుక ఈ అరుణిమలు అంటే ఈ ఎర్రదనంలో అచ్చమైన విద్యాస్వరూపం గమ్యమానమవుతుంది. అందులో విద్య కూడా నవవ్యాకరణ పండితుడు కదా ఆయన. అందుకని కనుక తరుణారుణ అనటం వల్ల ఆ ముఖం వెలుగు దుర్నిరీక్షం కాదనటం చెప్పబడి, అంటే ఎవడు దగ్గరికి వెళ్ళలేడు అన్నట్టుగా ఏం లేదని. అది వన్నెతో పాటు వికాస ఆకర్షణ లక్షణాలు కూడా అందులో. దగ్గరికి వెళ్తే మాడిపోతాము అనే భయం లేదు అక్కడ ఆయన దగ్గర. కనుక అందుకనే అది కమల సామ్యం. దాని కమలంతో పోల్చారు. కమలం అంటే పద్మం. పద్మం ఆకర్షణి, అందరినీ ఆకర్షిస్తుంది. చూపులకి అందులో ఉండే పరిమళం, వాసన కూడా. అది వికసనానికి కూడా గొప్ప ప్రతీకగా తీసుకుంటారు. అలా అతని వదనంలో వెలుగుంది, వికాసం ఉంది, మాలిన్యం అంటనటువంటి, దోషం అంటనటువంటి, స్వచ్ఛత మొదలై అన్ని లక్షణాలు జ్యోతమానం అవుతున్నాయి, కనపడుతున్నాయి. ఆయన అపాంగాలలో అంటే కంటి చూపు చివరలు దయారసం ప్రవాహమే. జగములపై ఆయనకు ఉన్న వాత్సల్యం అనంతంగా. భవిష్యత్ బ్రహ్మ కదా ఆ మహితాత్ముడు. కనుక వచ్చేబోయే మన్వంతరు, రాబోయే మన్వంతరంలో ఆంజనేయుడే బ్రహ్మరూపంగా పొందుతాడు. అది అందుకై సృష్టిలో జీవరాశులపై ఆయనకు అంతులేని దయ ఉంటుంది. అది ఎక్కడ కనపడుతుంది? కళకన్నుల కంటి చూపు చివర స్పష్టంగా కనపడు. అంటే ఆయన ఆర్తులను అమిత అనురాగంతో, అపరిమిత అనురాగం రక్షించే కరుణామయుడని భావం. ఆ కరుణ అతని భగవత్ తత్వాన్ని ప్రతిపాది. ఇన్ని లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయి? భగవంతుడి దగ్గరే ఉంటాయి. కనుక ఆయన కూడా భగవత్ స్వరూపే. కోతి కాదు, తోక ఉన్నవాడు కాదు, బుద్ధి బలం ఇవో ఉన్నట్టు ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. కనుక వెంటనే అతని సంజీవనత్వాన్ని ఆచార్యపాదులు చెప్పారు. అది గొప్పది. లోకంలో ఉనికికి, బతికి ఉండటానికి ఆయన ఆధారం. సంజీవన్ అంటే జీవం ఇచ్చేది, ప్రాణం పోసేది అనర్థం. భూభారవహమైన దక్షుడైన ఆదిశేషుడు, అంశావతారమైన లక్ష్మణస్వామి మూర్ఛ పొందగా భూమిలో ఉన్న సకల చరాచర జీవితలను బ్రతికించటం, మూర్ఛ తీర్చాడు. అంటే ఆయన ఆదిశేషుడు అవతారం. ఎవరు? లక్ష్మణుడు. ఆయన మూర్ఛ పొందాడంటే ఆ మూర్ఛని పోగొట్టాడు సంజీవ పర్వతాన్ని తెచ్చి. అంటే ఆయనకే కాదు, సకల చరాచర జీవరాశులను బతికించాడు అని అర్థం అన్నమాట. అందుకని ఒక లక్ష్మణ స్వామిని ఆ మూలికలు అంజనాద్రిని తెచ్చి ఆయన సంజీవ పర్వతాన్ని తెచ్చి ఆయన ఉద్ధరించడం కాదు, సకల జీవరాశులకు ప్రాణభిక్ష పెట్టాడు. ఎందుకని? లక్ష్మణ స్వామి అంటే ఆది
శేషుడి ఆదిశేషుడు మొత్తం జగత్తు యొక్క భారమంతా మూసేవాడు కనుక ఈయన సకల ప్రాణరక్షకుడు అనుకోవాలి. ఆయన మహిమ పరమ మంజులం. అవసరాన్ని బట్టి అనీయస్వ మహీయస్వ, కావాలంటే చిన్న రూపంలోకి అణువు రూపంలోకి మారిపోగలడు. కావాలంటే ఆకాశం భూమ్యాకాశాల తాకేంత బాగా విపరీతమైనటువంటి విష్ణు అదేంటి మహారూపంగా తాల్చగడు. సీతాదేవికి లంకలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కదా, మనకు తెలుసు. కనుక రామ సుగ్రీవుల మైత్రీ సంధానం, సీతారాముల దుఃఖావనోదనం, అలాగే లక్ష్మణ ఉజ్జీవన ప్రతిభ, ఇవన్నీ కూడా ఆయన మహిమలకు, ఆంజనేయ మహిమలకు నిదర్శనాలు, ఎగ్జాంపుల్స్. ఈ ఒక్కొక్క కార్యం తీర్చిన విధానం చాలా సుందరంగా, మనోజ్ఞంగా, ఆకర్షణీయంగా, పరమాద్భుతంగా ఉంటుంది. కనుక అందుకని ఆయన మహిమలన్నీ మంజులాలుగా ఉంటాయి, హృదయాకర్షణగా ఉంటాయి. ఈ శ్లోకంలో నిలువెల్లా ఆయన వాత్సల్యాన్ని వ్యక్తం చేశారు భగవత్పాద. ఎవరిది? హనుమంతుడు. వాత్సల్యం ప్రధానంగా తల్లి సొమ్ము కనుకనే ఆయన్ని, ఆ తల్లిని ఈ శ్లోకంలో ఆయన స్మరించారు భగవత్పాద. అంజనా భాగ్యమన్, ఆ భాగ్యం అంజనాదేవిదే కాదు, మనది కూడా అన్నారు. కనుక పూర్వ శ్లోకంలోని వాతాత్మయం అని దానితో దీన్ని పోల్చి చూస్తే తాత్పర్యం చాలా వ్యక్తమవుతుంది, తేలిగ్గా ఉంది. అక్కడ తండ్రి గొప్పతనాన్ని, ఇక్కడ తల్లి గొప్పతనాన్ని చక్కగా సంభావించి మన కళ్ళ ముందు నిలబెట్టారు భగవత్పాద. మూడవది శంబరవైరి శరాతిగమం భుజదళ విపులలోచనోదారం కంబుగళ మనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే. మళ్ళ శంబరవైరి శరాతిగమం భుజదళ విపులలోచనోదారం కంబుగళ మనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే. మన్మధుడి శంబర వైరి, శంబరాసురుడి వైరి అంటే శివుడు. శంబరాసురుణ్ణి చంపినటువంటి శివుడి యొక్క శరాగతి బాణాల చంపినవాడు శివుడు కదా. మన్మధుడి బాణాలకు లక్ష్యం కానివ శంబరవైరి శరాతిగా. శంబరవైరి అంటే మన్మధుడి బాణాలకు లక్ష్యం కానివ. అందరి మీద బాణాలు వేసి వాళ్ళ మనస్సులో శృంగార భావన కలిగించాడు. కానీ మన్మధుడు ఆంజనేయుడి జోడికి పోద కనుక ఆంజనేయుడు మన్మధుడి చేత పీడితుడు కాడు అని. తామర పువ్వు రేకు వంటి వెడల్పైన వెడదంటారు, వెడల్పైన కళ్ళు ఉన్న అంబుజదళ. అంబుజం అంటే అంబు అంటే జా అంటే పుట్టి, వీటిలో పుట్టిన పద్మము యొక్క దళాలు రేకుల వంటి విపుల లోచన ఉదార, వెడల్పైన కన్నుల శోభ కలవాడు. కంబుగళం అనిలదిష్టం అన్నాడు. శంఖం వంటి కంఠం కల. కంబు అంటే శంఖం, దానిలాగా ఉండే అనిలనిష్టం వాయుదేవుడు. అనిలం అంటే వాయుదేవుడు, అనలం అంటే అగ్నిదేవుడు. కనుక అనిలం అంటే వాయుదేవుడికి భాగ్యమయం. వాయుదేవుడు కొడుకుగా గొప్పవాడు, ఆయన గొప్ప, ఈయన గొప్ప. దొండ పండు వంటి బింబ జ్వలిత ఉష్టం ఏకం అవలంబి. బింబం అంటే దొండపండు, దొండ పండు వంటి పెదిమలు కలవాడు. కాంతితో విరాజిల్లే క్రింది పెదవు, అది ఆ అధర ఓష్టం అంటే
క్రింది పెదవి కలవాడు అద్వితీయ రూపుడైనటువంటి ఆ ఆంజనేయుని నేను అవలంబిస్తా, ఆయన పూజిస్తా, సేవిస్తా. మన్మధుని బాణాలకు లక్ష్యం కానివాడు, అంటే మన్మధుణ్ణి లెక్క చెయ్యనివాడు. తామర పువ్వు రేకుల వంటి వెడల్పైన కళ్ళు కలవాడు. శంఖం వంటి కంఠం ఉన్నవాడు. వాయుదేవుడి భాగ్యమైనవాడు. దొండపండు వంటి కాంతి చేత విరాజిల్లే కింది పెదవి ఉన్నవాడు. పెదవి అన్నారు. అంటే కింద పెదవి కలవాడు అయిన అద్వితీయ రూపుడైన ఆంజనేయుణ్ణి సేవిస్తాడు. అంజనాపుత్రుడి అందమైన రూపాన్ని భగవత్పాదులు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించారు. అతడు మన్మధుడి పూల బాణానికి ఎక్కడా వశుడు కాల. పురాణాల్లో త్రిమూర్తులను కూడా అనంగుడు మన్మధుడు తన శరవేదన చేత వాళ్ళు బాధ పెట్టాడు. శివుడిని కొట్టాడు, వాళ్ళ బాబు అయిన విష్ణువుని కొట్టాడు, చాలామందిని కొట్టాడు. అలా కానీ ఈతడు వాడికి ఒకనాడు కూడా లక్ష్యంగా హనుమంతుడి జోలికి కానీ ఏ రోజు మన్మధుడు దూరంగానే. సాంగుడు అయినటువంటి మన్మధుడిని, అంటే శరీరం కలిగిన అంగుడు అంటే అంగాలు కలిగిన శరీరం కలిగిన మన్మధుడు అనంగుడిగా చేసిన ఫలాక్షుడు స్వరూపం కదా. ఆయన ఎవరి రూపం? ఫలాక్షుడైన శివస్వరూపమే. ఎవరు? ఆంజనేయ. అటు శివస్వరూపం, ఇటు విష్ణు స్వరూపం, రెండు ఆయనలో. కనుక ఈ లక్షణం అతని వీత రాగత్వ ధర్మ, రాగం అనేటువంటి దాన్ని లొంగదీసి దానికి లోను కాకుండా ఉండే గొప్పతనాన్ని వక్కాణిస్తోంది చెప్పు. వీతరాగత్వం ఆనందవల్లికి మూలకం. ఆనందం అనేటువంటి తీగ అది మూలమైనటువంటిది. కనుక రాగత్వం కనుక పోగొట్టుకుంటే ఆనందం పరాకాష్ఠలో లభిస్తుంది. కురూపి అవటంచేత కామభావన చంపుకోన్నాడేమో. మన్మోహన్ని ఎవడు చూస్తాడు? కోతిని కదా నేను. కానీ ఆయన అనుకొని కామభావన లేకుండా ఉన్నాడా అని ఎవరైనా అనుకుంటారేమో అని మనకి శలాక వారు ఆ అనుమానం ఆయనే పొంది మనకు చెప్పి తర్వాత శ్లోక భాగంలో ఆయన రూప మహిమను భగవత్పాదులు వివరించారు. ఎవని ఆయన కళ్ళు దళ విశాలంగా ఉన్నాయని, అంతటి ధావళ్యం తెల్లదనం కలివగా ఉన్నాయని, నేత్ర వైశాల్యం దృష్టి వైశాల్యానికి నేత్రాలు ఎంత పెద్దవిగా ఉంటే వాడి దృష్టి అంత గొప్పగా ఉంటుంది. కనుక అంత విశాలమైన కళ్ళ ఆ మహిమాత్ముడు అంటే హనుమంతుడు సర్వలోకాలను చల్లగా చూడగలడు అంతం చెప్పకుండా చెప్పడం, వ్యంగ్యంగా చెప్పడం. ఆయన కంఠం శంఖంలాగా ఉంది. అందం, శంఖం అందానికి ప్రతీక. శంఖం రూపానికే కాదు, నాదానికి కూడా ప్రతీక. శివాలయంలో తప్పనిసరిగా శంఖధ్వని మోగాలి. మనకి ఎప్పుడైనా మీరు కాశీకి వెళ్తే సాయంకాలం 7 గంటలకు శంఖధ్వని ఆ మొత్తం వాతావరణం అంతా మోత మోగిస్తుంది. అక్కడ అభిషేకం చేస్తారు, శంఖధ్వని ఊదుతూ ఉంటారు అద్భుతంగా. అది తప్పనిసరిగా చూడాల్సిన ఒక గొప్ప సన్నివేశం. సుందరమైన రూపానికి, మనోజ్ఞమైన నాదానికి కనుక ఆయన రూపం సుందరం, ఆయన నాదం శంఖంతో పోల్చాడు కనుక శంఖంలోంచి వచ్చే నాదం దేవతలకు, పరమేశ్వరుడికి, సర్వదేవతలకు ఇష్టం. వాళ్ళకి చెవికి ఎంతో ఆనందాన్ని కనుక ఎక్కడైనా సరే ఇప్పుడు త్రివేణి సంగమంలో కూడా ఈ శంఖధ్వానాలు ఎక్కువగా కనపడు. కనుక పూర్వం అన్ని దేవాలయాలు శంఖధ్వని చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ ఊదేవాడు లేడు, ఎక్కడా లేడు.
అక్కడుంది, మళ్ళా ఉజ్జయినిలో ఉంది. కనుక ఆపాతంగా ఆకర్షింపగా అమృతాయమాన వాగ్రూపంగా ఆ శాశ్వతంగా ఆయన ఆకర్షిస్తూనే ఉంటాడు. అలాంటిది ఆయన యొక్క గళ కంఠ మహిమ అలాంటిది అని అర్థం. ఆయన క్రింది పెదవి దొండ పండు అనేటువంటి దాని రంగుతో ఉంది, జ్వాజ్వల్యమానంగా. అలాంటి బాహ్య సౌందర్యంతో ఆంతర సౌందర్యం కూడా ఆయనకి పూర్తిగా నిండుగా ఉంది. ఆయన కుమారుడుగా తనకు లభించటం అనిలుడి భాగధేయం. ఆంజనేయుడు వంటి కొడుకు తనకి కలగటం వాయుదేవుడి పుణ్యం, భాగ్యం. సాక్షాత్తు శివుడు అష్టమూర్తులలో ఒకడైన వాయువు పుత్రుడవటం వాయుదేవుడి అదృష్టం. శివుడి అష్టమూర్తుల్లో ఒకడు వాయుదేవుడు. ఆ వాయుదేవుడి కుమారుడు హనుమంతుడు. కనుక అందులో అనుమానం ఏలేదు ఆ అదృష్టాన్ని. కనుక హనుమ అనిల భాగ్య స్వరూపుడు. అనిలుడు అంటే వాయువు యొక్క భాగ్యానికి కారణభూతుడు. ఆచార్య పాదులు హనుమంతుని ఏకశబ్దం చేత ఇక్కడ సంభావిస్తున్నాడు. ఒకటే మాట. మన పురాణ ఇతిహాసాలలో భగవంతుని కళ్యాణ గుణాలు అనంత సంఖ్యలో వర్ణింపబడ్డాయి. అందులో కొన్ని గుణాలు తమ తమ ఇష్టాన్ని బట్టి గ్రహించి కొందరు కొన్ని పేర్లు నామాల ప్రాధాన్యమిచ్చి ప్రత్యేక దైవతాలుగా భావించారు. పురాణాలు ఆ పనిని బుద్ధిపూర్వకంగానే చేశాయంటున్నారు ఆచార్య శలాక. అందుగుణమే కలదు, కానీ దోషం ఎక్కడా ఉండదన్న. సర్వగుణ సమాహార స్వరూప భగవద్ధ్యానాన్ని అందరూ ఏక ఆకారంగా చెయ్యలేరు. రుచి భేదాలు అనేక రకాలుగా ఉంటాయి. కనుక అనంతనామరూపధేయుడైన సర్వాంతర్యామి తత్వానికి ఒకడే. కానీ ఎవడి రుచిని బట్టి అభిరుచిని బట్టి వాడు పేరు పెట్టుకుంటాడు. కనుక అద్వితీయుడు, ద్వితీయం కలేనివాడు, రెండవది అనేది లేనివాడు. కనుక ఏకం అంటానికి పరమాత్మ స్వరూపుడు ఈ ఆంజనేయుడని చెప్పటం అయ్యింది. అంటే ఏకమే, ఆయన ద్వికాదు. కనుక ఏకం అవలంబే, ఆ ఒక్కడిని ఆశ్రయిస్తాను అన్నాడు. బింబజ్వలితోస్థం ఏకం అవలంబే. కనుక అద్వైతాన్ని చక్కగా భావించాలి. అందులో ఏకత్వం ఒకటి. ఏకత్వం అంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒకటే రూపం, కాలం, ఏదైనా అద్వైతం. దాన్ని తెలివిగలవాళ్ళు పండితులు అనేక రకాలుగా చూస్తారు, భావిస్తారు, పేర్లు పెట్టి పిలుచుకుంటారు అనేటువంటిది వేదం చెప్పిన మాట, శృతి చెప్పిన కథ. ఇక 4వ శ్లోకం. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. మళ్ళా దూరీకృత సీతార్తి, సీత ఆర్తి. ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. సీతాదేవి ఆర్తి దుఃఖాన్ని దూరం చేసినవాడు, పోగొట్టిన రాముడి వైభవాన్ని స్ఫురణ లోకానికి వెల్లడించినవాడు, రామ మహిమను లేక నామ మహిమను లోకానికి వెల్లడించినవాడు, 10 ముఖాల రాక్షసుడైన రావణుడి యొక్క కీర్తిని చీల్చి
చెండాడినవాడు దారిత దశముఖ కీర్తి అది కనుక అయిన హనుమంతుని మూర్తి నాయందు ప్రకాశించుగాక. పురతో అంటే నా ముందు అని అర్థం. మమ భాతు హనుమతో మూర్తి, ఆ ప్రకాశమానమైన హనుమంతుని మూర్తి రూపం నా ముందు ఎప్పుడూ ప్రకాశించాలి. సీతాదేవి ఆర్తిని దూరం చేసింది, రామవైభవ స్మరణాన్ని లోకానికి వెల్లడించింది. 10 ముఖాల రాక్షస రావణుని కీర్తిని చీల్చి చెండాడింది. అయినటువంటి హనుమంతుని మూర్తి నా ముందు ప్రకాశించుగాక. అది భగవత్పాదుల ప్రార్థన. ఎంత కమనీయ శ్లోకం ఇది అంటున్నారు శలాకవ. సాలంకృత హనుమూర్తి కళ్ళ ముందు కన్నుల పండువుగా నిలపగలిగిన శబ్దశక్తి ఇందులో అక్షరాకృతి పొందింది అంటున్నారు శలాక వారు పరవశించి. ఎలా? లీలామానుష విగ్రహులైన సీతారాములు నటించిన అద్భుత రామాయణ నాటకానిలో సీతకు ఆర్తి దుఃఖం కలి దాన్ని దూరం చేయటానికి రామ సుగ్రీవులకు గల సాధన సంపత్తి హనుమంతుని యందు ముద్ద కట్టి కూరి ఉంది. ఆ సాగరాన్ని అలంఘించి సీతామాతను దర్శించి రావణ తంత్రాలకు అలవాటు పడి ఆమెకు బుద్ధి బలం చేత నమ్మకం పుట్టించి రామచంద్రుని ముద్రికను అర్పించి ఇంచుమించు ఏడాది కాలం కరడు కట్టి కూర్చున్న ఆమె దుఃఖాన్ని మట్టుమాయం చేసి ఆశ కలిగించి ఆమె స్వస్వరూప జ్ఞానం కలిగించిన మహనీయుడు మారుతి. సీతకు ఆర్తి అంటే ఎవరికి ఆర్తి? సీత ఎవరు? ప్రకృతి స్వరూపిణి. కనుక ప్రకృతికి ఆర్తి కలిగి ఆ దుఃఖం సీతాదేవికే కాదు, సర్వ మానవ ప్రకృతికి, సర్వలోక ప్రకృతికి ఆర్తి దుఃఖం కలిగి అది తొలగించడం అంటే సర్వ ప్రకృతిని సుఖమయం చేయ, దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇవ్వదు. అలాంటి పని చేసిన పవనతనయుడు పరమాత్మలాగా ఆరాధ్యుడు అవటం సందేహం లేదు, నిస్సంశ విషయం, సందేహం లేని విషయం. విజ్ఞులు హనుమ రోమాన్లు రామనామమే కనపడుతుందన్న. హనుమంతుడి యొక్క శరీరం మీద ప్రతి వెంట్రుకలోనూ రామనామం ప్రతిధ్వనిస్తుందని పండితులు, కవులు, విజ్ఞులు అందరూ అన్నమాట కొత్తగా వచ్చింది. అతని తను, శరీరం, మనస్, వాక్కు, మాట ఈ మూడిటిలో రామస్ఫురణ లేని అణుమాత్రం కూడా. ఆయన శరీరంలో రామనామం పలుకుతుంది, మనస్సులో రామనామం పలుకుతుంది, వాక్కులో రామనామం. ఒకసారి నిరంతరం అది అలా మోగుతూనే ధ్వనిస్తూనే ఉంటుంది. రామ మహత్తును బ్రహ్మదేవుడు పావు, సర్వతీదేవి సగం. రామ మహత్తును బ్రహ్మదేవుడు 1/4 పార్వతీదేవి సగం 1/2. పరమేశ్వరుడు పూర్తిగా ఎరుగుతారు అని పెద్దలు చెప్పారు. అంటే రాముడి యొక్క మహత్తు బాగా తెలిసినవాడు బ్రహ్మదేవుడికి. అన్నీ తెలిసినా రామ మహత్వం 1/4 మాత్రమే తెలుసు. కనుక పార్వతీదేవికి సగం శివుడు చెప్పాడు కనుక సగమే తెలుసు. పరమేశ్వరుడైన శివుడికి అన్నీ తెలుసు, అంతా తెలుసు అని అది. కనుక పావని అంటే పరమేశ్వరుడేగా చెప్పుకున్నాం ఇందాక. కనుక అతని వలన రామ వైభవ స్మరణ
లోకానికి బాగా ప్రకటితమైంది, వ్యాపించింది. అంటే ఆయన బాగా చాటి చెప్పాడు అని. సర్వజ్ఞ స్వరూపుడు అవటం చేత అది అతనికే సాధ్యం. అన్నీ తెలియదు, సర్వజ్ఞుడు, జ్ఞ అంటే తెలియదు, అన్నీ తెలిసిన వాడవటం చేత దీన్ని చక్కగా వ్యాపింప చెయ్యగలి నామ మహత్యాన్ని, రామనామ మహత్యాన్ని, రామ మహత్యాన్ని, సీతారామ మహత్యాన్ని వాడిని చక్కగా లోకంలో చాటి చెప్పిన వాడు హనుమాన్. రామతత్వం శివుడికి సంపూర్ణంగా ఎరుక పడింది అంటే తెలిసింది. అంటే వాళ్ళిద్దరూ కూడా అభిన్న స్వరూపుడు. రాముడు వేరు శివుడు వేరు అనుకుంటే మన చెంపను మనమే వాయించుకో. రాముడు శివుడు ఒక్కడే అని. సీతారాముల రూపంలో ఉన్న ప్రకృతి పురుషులకు ఎడబాటు చేసి ఏదో సాధిద్దాం అనుకున్న మూర్ఖుడు, దశముఖుడైన 10 తలకాయలున్న రావణాసు. వాడికి బ్రహ్మ 10 తలాలు ఇచ్చాడు, కానీ అందేది కూడా, అందులో ఏ ఒక్క తల కూడా పరమతత్వాన్ని ఎరగటానికి, తెలుసుకోవటానికి సమర్థం కాకపోవటం వల్ల అది వాడి దురదృష్టం. వాడి చేతలన్నీ కూడా దుష్టంగా మారి సత్వాన్ని ధిక్కరించాడు. సత్వం అంటే శుద్ధమైనటువంటి పరబ్రహ్మం. దాన్ని ధిక్కరించిన రజస్తమో గుణాల ప్రకోపంతో లోకాన్ని తలకిందులు చేసేచ్చు అనుకోరు. కానీ పర్యంతంలో సర్వనాశనంతో అలా ఎవడు ప్రయత్నం చేసినా వాడి వల్ల సర్వనాశనంతం. నిన్న 20వ తారీఖున అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అనే ఆయన అధ్యక్షుడు, అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళకి అమెరికా పౌరసత్వం లభించదు అని ఒక ఆర్డర్, జీవో పాస్ చేసి వెంటనే వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే దాన్ని సస్పెండ్ చేసేసి ఆ జీవో చెల్లదు, నువ్వు ఇచ్చిన ఆర్డర్ పనికిరాదు. కనుక ఆ ఉచిత అనుచితాలు తెలియాలి. ఇంద్రాదులను ఓడించా నేను అనేటువంటి కీర్తి హనుమద్ ముందు తలవంచక తప్పద. ఎవరికి? రావణాసు. కనుక అతడి సంభాంగణలు, సభా ప్రాంగణలు హనుమంతుడు తన ఇచ్ఛ చేత పట్టుకు, వాడెవడు? ఇంద్రజిత్ పట్టుకున్నాడు వీరి యుద్ధంలో. పట్టుకుని కావాలని ఈయన కూడా పట్టుబడ్డాడు. వాడేం పట్టుకోడు, ఈయనే పట్టుబడితే రావణాసురుడి కొలువేమిటి, అక్కడి జనం ఏమనుకుంటారు, వాడి బలాబలాలేమిటి, వాడిని సపోర్ట్ చేసేవాళ్ళెవరు, వాడికి వ్యతిరేకులెవరు అని, వాడి బుద్ధి వివేకాలేమిటి, సైన్యమేమిటి, అవన్నీ అక్కడ పోరాట పటిమ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవటానికి ఆయనే కావాలని వాడికి చిక్కాడు. అది అప్పుడు రావణాసురుడికి, అలాగే మహాభయంకరుడైన రావణుడి ముందు మహోదాత్తంగా గొప్పగా మాట్లాడాడు. ప్రతి మాట ఆణిముత్యంగా వాల్మీకి రాశారు. అంతటి రావణుడికి గుండె దడపుడు, ఒరే వీడెప్పుడో కైలాసంలో నేను అవమానపరిచినటువంటి నందీశ్వరుడు కాదు కదా, నా కొంప ముంచటానికి వచ్చాడేమో అని భయపడ్డాడు. కనుక నరద్వయాన్ని వానర సేనతో సంధించి తెచ్చి, నరద్వయం అంటే రామలక్ష్మణ్, వానర సేనతో సంధించి తెచ్చి సమూలంగా రావణాసురుణ్ణి నశింపచేసిన హనుమంతుడు లోకానికి ఎంతో గొప్ప మేలు చేకూర్చాడు. అంతటి రావణ విజృంభణం కూడా హనుమంతుని ముందు కుప్పి గంతులైపోయాయి. అలా దశకంఠుడి యశస్సు హనుమంతుడు చిన్న భిన్నం చేశాడు. ఈ విధంగా అతడు దారిత అంటే అణచబడి దశముఖకి వాడి కీర్తినే చీల్చి చెండాడాడు, నేలకేసి తొక్కేశాడు.
హనుమత్ స్మరణంచే అతని ఈ 3 ఘనకార్యాలు మనకు స్ఫురిస్తాయి. అలాంటి సుందర విగ్రహుడు నాము నిరంతరం ప్రకాశించుగాక అని భగవత్పాదులు ప్రార్థించారంటే మనం ప్రార్థించినట్టుగానే. సీత ఆర్తిని పోగొట్టిన మహనీయమూర్తి. నా ఆర్తి పోగొట్టడం ఎంత, ఆవిడతో పోల్చుకుంటే నేనంత పిపీలకం నేను. కనుక పరమాత్ముని కీర్తిని ప్రకటించిన పరమ ఉదాత్తుడికి నా కీర్తి ప్రకటన ఎంత, ఒకే పెద్ద చిటికెన వెళ్తా ఇలా అంటే కనుక దశకంఠుని కీర్తిని చీల్చేసినటువంటి సమర్థుడికి నా శత్రువుల అణచటం ఒక లెక్క, శత్రువుల కంటే లోపల ఉన్న శత్రు అనేటువంటి భక్తుని మనోభావన ఇక్కడ కనిపడుతోంది, స్ఫురణకు తెస్తోంది అంటున్నారు ప్రాచార్య రఘునాథ శర్మ. ఆయా అంశాలను గ్రహించమన్న ప్రార్థన ఇందులో కనపడుతోంది. ఇంత గంభీర అర్థం ఈ అలంకృత శ్లోకంలో తన కడుపున దాచుకున్నది. అది శలాక లాంటి వాడు బయటికి తీస్తే తప్ప ఎవరి వల్ల కాదు, మనకు అర్థమైంది అది. ఇక చివరి శ్లోకం 5వది. వానర నికరాధ్యక్షం దానవకుల కుముదర వికర సదృక్షం దీనజనావనదక్షం పవన తపః పాకపుంజం అద్రాక్షం. వానర నికరాధ్యక్షం దానవకుల కుముద రవికర సదృక్షం సత్వృక్షమన్ దీనజనావనదక్షం పవన తపః పాకపుంజమద్రాక్ష తపః పాకపుంజమద్రాక్షం. మళ్ళ పవన తపః పాకపుంజమద్రాక్షం. వానరుల సముదాయానికి అధ్యక్షుడు అంటే నాయకుడు. రాక్షస కులమనేటువంటి కలువల సూర్యకిరణాల వంటి వాడు. కలువల సూర్యకిరణాల వంటి వాడు. దీనులను రక్షించట దీక్ష కలవ దీన జన ఆవన దక్ష. అది అలాగే పవనుడి పండిన తపస్సు పవన తపః పాకపుంజం అంటే వాయుదేవుడి యొక్క తపస్సు పండినటువంటి పుంజప్రదుడైన మద్రాక్షం అయినటువంటి హనుమంతుని ద్రాక్షం చూశాను, చూడగలిగా. వానరుల సముదాయానికి అధ్యక్షుడు నాయకుడు. రాక్షస కులమనే కలువల సూర్యకిరణాల వంటి వాడు. కలువల సూర్యకిరణాలు చూస్తే ముడుసుకుపోతాయి. కనుక రాక్షసులు అనేటువంటి కలువలకు సూర్యకిరణాలు ఉంటాయి. కనుక కలువలు ముడుచుకుపోతాయి. ఈయన్ని చూడంగానే రాక్షసులు అనేటువంటి కలువ పూలు తామరలు మాత్రం వికసిస్తాయి. కలువలు తామరలు ఒకటే. కలువలు వేరు, కలువలివి. అది కమలాలు తామరాలు ఒకటి. ఇవి కలువలు ముడుచుకుపోతాయి. సూర్యకి కాంతికి చంద్రకాంతికి వికసిస్తాయి. అలాంటి రక్షించడంలో దీనజనులను రక్షించడం దీక్ష కలవాడు. పవనుడి పండిన తపస్సు ముద్దగా అయినటువంటి అయిన హనుమంతుణ్ణి చూశాను. ఈ పుస్తకాన్ని నాకు ఆయన 5వ తారీఖు 6వ తారీఖు మార్చి 2017 నాకు విహంగా అవార్డు, అది మహిళా వెబ్సైట్ అనేటువంటి వాళ్ళు నిర్వహిస్తారు ప్రత్యేక, అందులో నాకు అవార్డు ఒకటి ఇచ్చారు. ఆ అవార్డు తీసుకోవడానికి మేము దీనికి వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం, మన నన్నయ్య యూనివర్సిటీలో వచ్చి. అది అయిన తర్వాత శలాక వారింటికి వెళ్ళాము. అప్పుడు ఈ పుస్తకం ఇచ్చారు 2017. దీన్ని నేను 12/3/17 చదివినట్టుగా
నేను రాసుకున్న సంతకం కింద చూస్తున్నా నాకు కనబడదు. అది అలాగే వానర నికరాధ్యక్షుడు అంటే పశుపతి అయిన పరమేశ్వరుడని తాత్పర్యంట. అది చెదరని నిగ్రహం కలవాడని ఆంజనేయుడిని భావించి, దానవులు జగత్పీడాకారు రజస్తమో గుణాలను అవలంబించి సత్పదార్థాన్ని ఎప్పుడూ కూడా అందులో ఉండే హార్మని సామరస్యాన్ని చెడగొట్టడమే వాళ్ళ పని. అలాంటి దానవ కులం ఒక కలువల వనమైతే వాళ్ళ పాలి సూర్యకిరణం హనుమ. ఒక్క కిరణం చాలు కలువలు ముడుచుకుపోవాలి. కనుక తత్ ఆగమన సూచన కూడా వాటికి ప్రాణాంతం. అంటే సూర్యుడు ఉదయిస్తాడనగానే కలువలకు భయపడి ముడుచుకుపోదు. అది గొప్ప. ఇక్కడ కుముదోపమ చాలా చక్కగా ఉన్నది. కుముదం అంటే ఈ కలువతో పోల్చడం, అది ఉపమానంగా చెప్పడం అద్భుతమైన ఉపమానమని ఆ ప్రాచార్య శలాక వారు అంటారు. కవి సమయాన్ని బట్టి కలువలకు రాత్రిలో వికాసం, రాక్షసులు రాత్రించరుడు. ఆ రాత్రి అజ్ఞానానికి చిహ్నం, సూర్యుడు జ్ఞాన చిహ్నం. కనుక ఇది ఎంతో తగివది. అంటే జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం నశించిపోతారు. హనుమ దీన జనుల రక్షణలు దీక్ష కలవ. ఆయన పరమ కృపానిధి. తాపత్రయాలలో తగలపడిన వాళ్ళని ఉద్ధరించి ఆనందం ఇవ్వటం అనే శక్తి ఆయనకి ఉంది. రామమైత్రిని అనుసంధించి సుగ్రీవుడి సైన్యం దౌత్యం ధర సీతారాముల దైన్యాన్ని లక్ష్మణుణ్ణి పునరుద్దీవనం చెయ్య. రామలక్ష్మణుల కపిసేన యొక్క దైన్యాన్ని కూడా పోగొట్టిన మహనీయుడ. సాధారణ జనం దైన్యాన్ని పారదోలటం ఒక లెక్క. అలాంటి మహానుభావుల దుఃఖాన్ని పోగొట్టినవాడు మనలాంటి సామాన్యుల దుఃఖాన్ని పోగొట్టడం పెద్ద లెక్కలోది కాదు. అది అతనికి దీక్ష, పవిత్ర కార్యం కూడా. అది అలా ఈ శ్లోకంలో అతిమానుషమైన శక్తియుక్తులు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాలు అనే 3 గుణాలు, గుణత్రయ రూప. అతిమానుషమైన శక్తియుక్తులు అంటే మనుష్యులకు చెందనటువంటి, మనుషులకు అతీతమైన శక్తియుక్తులు. దుష్ట శిక్షణ చెయ్యటం, శిష్ట రక్షణ, దుష్టుని శిక్షించడం, మంచి వాళ్ళని రక్షించడం. ఈ 3 గుణాలు భగవంతుడి లక్షణ హనుమంతుడిలో చక్కగా చూపించారు భగవత్ప. కనుక హనుమంతుడు పరదైవమే, వేరే దైవం కాదు. మామూలు మనం ఏ దైవాన్ని కొలుస్తామో అలాంటి. ఏదో కొంత తపస్సే, కానీ అది పంటకు వస్తే, ముద్ద కడితే అది గొప్ప తపస్సు. హనుమ పవనుడి యొక్క అంటే వాయుదేవుడి యొక్క ముద్ద కట్టిన తపాల పంట, తపస్సు యొక్క పంట. అంటే వాయువు వలె ప్రాణికోటి నిత్య సన్నిహితం. వాయువు మనకు కనపడకుండానే మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది, మనకి వాయువు లేకపోతే మనం లేవు. అలాగే ఆంజనేయుడు ఆయనలో భాగం కనుక ఎప్పుడు మన వెంటనే ఉంటాడు, కాపాడు. కనుక ప్రాణికోటికి నిత్య సన్నిహితుడు, లోపల ఉంటాడు, బహిరంగ కూడా వ్యాపించి ఉన్నాడని అర్థం. సర్వవ్యాపి హనుమంతుడు. సర్వవ్యాపి అంటే అది పరమేశ్వర లక్షణం. కనుక హనుమ ఎక్కడ ఉన్నాడు అని నువ్వు ఆలోచించకల, పరితపించకల, బాధ. నీకు నిత్య సన్నిహితుడే, నీ పక్కనే ఉన్నాడయ్యా, నువ్వు ఆయన లేకపోతే నువ్వులే అని ఆచార్య పాదులు మన్ని హెచ్చరిస్తున్నారు భగవత్వ. ఆ నోటితోనే ఏమన్నారు,
చూశాను అని సుదృఢంగా నాకు కనబడ్డారా, మీరు కూడా వెతికితే దొరుకుతారని మనకు చెప్పండి. నన్ను అందరినీ చూడమన్నారు కనుక అలాంటి వాయుసుతుడైన హనుమ ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. ఆయన్ని నేను చూసా, మీరు కూడా చూడండి అయ్యా అని మనకి ఒక జ్ఞానోపదేశం శంకర భగవత్పాద్ ఈ హనుమత్ పంచరత్నాలలో మనకు తెలియచేశారు. కనుక చాలా అంటే హనుమంతుణ్ణి చూడడం చాలా సులభం, సులువు అని అర్థం. అది దీంతో ఈ పంచరత్న స్తుతి అయిపోయి రేపు రామస్తుతి దధి భాండం. దధి అంటే పెరుగు. అది రామస్తుతి అనే పెరుగుతో, ఆ పెరుగు కూడా రుచికరమేగా, బాగా తోడిపెట్టిన పెరుగు మహారుచిగా అది చెప్తారు. ఎప్పుడు వస్తుంది రామస్తుతి? రావణాసురుణ్ణి చంపేసిన తర్వాత దేవతలంతా కూడా శ్రీరాముణ్ణి స్తుతిస్తారు. ఆ స్తుతి ఇక్కడ తీసుకుంటారన్నమాట. దాని గురించి రేపు మనం తెలుసుకుందాం.